హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 6 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేసి ఆపై కిరాతకంగా హత్య చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికంగా నివసించే 6 ఏళ్ల బాలిక నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినప్పటికీ ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా బాలిక మృతదేహం లభ్యమైంది. బాలికపై అత్యాచారం చేసి ఆపై గొంతు నులిమి హత్య చేసినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. అయితే బాలిక మృతదేహం దొరికిన చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించగా నిందితుడు బాలికలకు మాయమాటలు చెప్పిన తన వెంట తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ ఆధారాలతో నిందితుడిని గుర్తించిన పోలీసులు కొద్దిసేపటికే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితుడిపై ఫోక్సో చట్టంతో పాటు హత్య కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పసిపాపపై జరిగిన ఈ అఘాయిత్యం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, 6 ఏళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారం చేసి చంపినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అయితే 6 సంవత్సరాల బాలికను ఒక వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారం కూడా పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మాయమాటలు చెప్పి అక్కడ అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా దీనికి సంబంధించిన పోలీసులు గుర్తించారు. అయితే బాలిక సాయంత్రం అయినా కూడా ఇంటికి రాకపోవడంతో రాత్రి 10 గంటలకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశారు. దాని తర్వాత సీసీ కెమెరాలను పరిశీలించగా బుసిరావు అనే ఒక వ్యక్తి అమ్మాయిని తీసుకెళ్తూ కనిపించారు. ప్రజెంట్ బుసిరావును అదుపులోకి కూడా తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారించగా బాలికకు సంబంధించిన మృతదేహాన్ని కూడా హంతకుడు చూపించాడు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. రేప్ అండ్ మర్డర్ గా యొక్క కేసుకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు జరుపుతున్నారు. అయితే మొత్తానికి ఓవరాల్ గా ఈ కేసులో దీనికి సంబంధించి అసలు బాలికలు ఎందుకు తీసుకెళ్లారు, అసలు ఏ మాయమాటలు చెప్పి ఇలా అత్యాచారం చేశారని దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా మరి కొద్ది సేపట్లో దీనికి సంబంధించి కూడా పోలీసులు క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.